యెషయా పుస్తకం 41వ అధ్యాయం 9-10 వచనాలను ఒకసారి చూస్తే, యెషయా పుస్తకం 41వ అధ్యాయం, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే. ఆమేన్. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అంటాడు. చాలా చక్కనైనటువంటి సన్నివేశం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేటువంటి వారులారా అంటాడు దేవుడు. ప్రత్యేకంగా యాకోబును బట్టి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబును బట్టి, నా సేవకుడు అయినటువంటి ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా, పై వచనాలు ఈ మాటలు అంటాడు. అంటే అబ్రహాము సంతానముగా ఉన్నటువంటి యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సేవకుడవు. కాబట్టి పిలుచుకున్నవారు కొంతమంది, ఏర్పరచుకున్నవారు కూడా కొంతమంది. అంటే పిలుచుకున్న వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకోలే. పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఏర్పరచుకున్నటువంటి వారు కొద్దిమంది. ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి జనాంగం అధికం, కానీ వారిలో ప్రత్యేకపరచుకున్నటువంటి వారు కొంతమందే. ఈరోజు మన దేవుని బిడ్డలకు ఇక్కడ ఉన్నాము అంటే ఆయన ఏర్పరచాడు, మనం ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేకపరుచుకున్నటువంటి మనతో, ఆ ఏర్పరచుకున్నటువంటి మనతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా దాసుడు అనియు, లేక నీవు నా దాసురాలు అనియు నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను నేను. ఆమేన్. అంటే నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నేను స్వీకరించాను. కాబట్టి నేను నీతో చెప్పాను, ఎప్పుడు నేను నిన్ను ఏర్పరచుకునేటప్పుడే, నువ్వు నా బిడ్డగా అంగీకరించబడక మునిపే, నీవు నన్ను గుర్తెరగక మునిపే, నీవు నన్ను తెలుసుకున్న మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఆ రోజే నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమని చెప్పాడు అంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. 4 మాసముల తర్వాత 5వ మాసంలో అడుగుపెట్టినటువంటి నీతో దేవుడు పలుకుతూ ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయకూడదు, భయపడద్దు. మన వాగ్దానం ఏంటి? ఈ నెల 1వ తేదీ అడంటాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. ఇదే మాట నా రోజు చెప్పాడు మనకి ప్రభు. ఇక్కడ అంటాడు, నీకు తోడై ఉన్నాను అన్నాడు. ముందు నీకు తోడుగా నేను ఉన్నాను కాబట్టి నువ్వేం చేయకూడదు, భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే, నేను ఏమై ఉన్నాడంట, నీ దేవుడినై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. దిగులు పడొద్దు. నేను నీకు భయపడొద్దు అని చెప్పాను కదా. నువ్వెందుకు దిగులు పడుతూ ఉన్నావు? నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? ఏ విషయాన్ని బట్టి నువ్వు దిగులు పడుతూ ఉన్నావు? ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పాను, నేను నిన్ను బలపరుస్తానని చెప్పాను. కాబట్టి నువ్వేం చేయకూడదు, నేను నిన్ను బలపరుస్తానని నమ్మకం నా మీద ఉన్నప్పుడు, ఏ భయం వచ్చినా కూడా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ దేవుణ్ణి అయి ఉన్నాను అనేటటువంటి సంపూర్ణ నమ్మకం నా మీద ఉన్నప్పుడు నువ్వేం చేయకూడదు, దిగులు పడొద్దు అంటాడు. నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్నేం చేస్తాను, బలపరుస్తాను. ఈరోజు ఉన్నటువంటి స్థితిని బట్టి, అయ్యో 2025 సంవత్సరం ప్రారంభమై 4 నెలలు సంపూర్తి అయినప్పటికీ కూడా నా జీవితంలో నూతనమైన మార్పు రాలేదే, లేదు నూతనమైన మార్గాలు తెరవబడలేదే, లేదు ఈ స్థితిలో నుంచి నేను వేరే స్థితికి వెళ్ళలేకపోయాను, ఇంక ఇది నా జీవితం ఇంతేనా
2024 సంవత్సరం అంతా కూడా నేను ఇలాగే గడిపా. 2025 ప్రారంభం అయిన తర్వాత కూడా నా జీవితంలో కానీ, నా ఆర్థిక స్థితిగతుల్లో కానీ దేంట్లో కూడా మార్పు లేదు. లేదు నా ఆరోగ్యంలో మార్పు లేదు, నా స్థితిలో మార్పు లేదు, నా బిడ్డల యొక్క విషయంలో మార్పు లేదు, నా కుటుంబ జీవితంలో మార్పు లేదు, నా ఉద్యోగంలో మార్పు లేదు, లేదు నాకు కలిగిన దాంట్లో మార్పు లేదు అని నువ్వు దిగులు పడుతూ కూర్చొని ఉన్నావేమో, ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుచుకున్నటువంటి నీ దేవుడు ఈరోజు నీతో చెబుతున్న మాట, నువ్వు దిగులు పడొద్దు అంటాడు. నువ్వు దిగులు పడొద్దు, ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, నేను నిన్ను బలపరచబోతూ ఉన్నాను. ఆమేన్. ఎందుకంటే నీకు సహాయము చేయవాడను నేనే. మనతో చాలామంది చెప్తారు నేను నీకు సహాయం చేస్తానని. వారు చేసినా చేయకపోయినా మాట ఇచ్చిన దేవుడు మాత్రం తప్పక దాన్ని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అంటాడు. ఆయన కుడి చేతితో నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. అందుకే 13వ వచనంలో ఒక మాట అంటాడు, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నా. తన కుడి చేతితో నీ చేతిని పట్టుకొని ఉన్నాడు ఆయన. పైన అంటాడు, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అంటాడు. ఆ కుడి చేయి ఏదైతే ఉందో తన కుడి చేతితో నిన్ను ఆదుకుంటాను అంటాడు. ఆ కుడి చేతితో నిన్ను ఆదుకుంటూ నీ కుడి చేతిని ఆయన పట్టుకొని ఉన్నాడు. ఈరోజు నీ బిడ్డ నీ చేయి పట్టుకున్నాడు, వెళతా ఉన్నాం, ఎక్కడ రోడ్లో ఒక రాయి తట్టుకున్నాడు, పడిపోతాడు. అదే నీ బిడ్డ చెయ్యి నువ్వు పట్టుకుంటే వాడు 100 సార్లు తట్టుకున్నా కూడా కింద పడడు. ఎందుకని? వాడి చెయ్యి ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది కాబట్టి. వాడికి నొప్పి తగిలిన వెంటనే ఒకవేళ వాడి చెయ్యి ఇట్లా అన్నా కూడా నీ చేతితో వాడిని పట్టుకొని ఉన్నావు. ఒకవేళ నిన్నే నీ బిడ్డ పట్టుకొని ఉంటే నొప్పి తగిలిన వెంటనే ఏం చేస్తాడు? ఆ చేతిని వదిలేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు నీకు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అంటాడు. మన కుడి చెయ్యి ఆయన చేతిలోకి వెళ్ళే విధంగా మనం ఆయన బిడ్డలముగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా, చెప్పాను కదా, 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24లో ఒక మాట అంటాడు ఆయన. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, చాలు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అంటాడు. ఆడేమంటాడు? బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వారులారా అంటాడు. ఈరోజు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నటువంటి వారు ఎవరంట? నమ్మకమైన వాడు అంటాడు. ఆ నమ్మకమైన వాడి చేతిలో మనం ఉన్నాం. ఆ నమ్మకమైనటువంటి దేవుడు, ఆ నమ్మకమైన వాడు నీతో చాలా విషయాలు చెప్పాడు. నువ్వు దిగులు పడొద్దని చెప్పాడు, నువ్వు భయపడొద్దని చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు, నేను నీకు బలపరుస్తానని చెప్పాడు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. ఈ విషయాలన్నిటినీ నీ మనసులో నువ్వు జ్ఞాపకం ఉంచుకుని నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, నన్ను పిలుచుకున్న దేవుడవు నీవే. నన్ను పిలుచుకున్నటువంటి ఆ పిలుపుని బట్టి ఆ రోజు నువ్వు ఏదైతే నాకు చెప్పి ఉన్నావో, వాగ్దానం చేసి ఉన్నావో, ఆ వాగ్దానాలు ఇంకా నా జీవితంలో నెరవేరలేదు. నాకు అంటాడు దావీదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటాడు. కానీ ఇక్కడ ప్రభువు నీతో చెబుతున్న మాట, నీకు సహాయం చేస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఎక్కడో ఎదురు చూడాల్సిన పని లేదు. నువ్వు మోకరించి ఆయన్ని ప్రార్థించగలిగితే చాలు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నిన్ను పిలుచుకున్నవాడు నమ్మకమైన వాడు. ఆమేన్. ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు, ఆయన నీకు బలవంతుడిగా ఉంటాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధం రూపింపబడినా కూడా దాన్ని వర్ధిల్లకుండా చేస్తాడు నీ దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు. ఈరోజు నా బిడ్డ వెళ్ళే మార్గంలో ఫస్ట్ రోజు ఆడుకుంటూ ఉన్నారు ఒక స్థలంలో. నువ్వు మరుసటి రోజు అక్కడికి వెళ్ళావు, మా పిల్లలు ఇక్కడ వచ్చి ఆడుకుంటూ ఉన్నారని అక్కడ ఉన్నటువంటి నీ బిడ్డకి హానికరమైనటువంటి ముళ్ళున్నా, కంపున్నా, రాయున్నా, ఏదున్నా తీసేస్తావో చూసి గమ్ముగా వచ్చేస్తావా? ఎందుకని? నీ బిడ్డకి ఏ హాని జరగకూడదు. నీ బిడ్డ అక్కడ ఆడుకున్నంతసేపు జాగ్రత్తగా ఆడుకోవాలి. నీ బిడ్డ అక్కడ ఆడుకున్నంతసేపు ప్రశాంతంగా ఆడుకోవాలి. అవునా కాదా? అందుకే యెషయా పుస్తకం 54వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, యెషయా పుస్తకం 54వ అధ్యాయం 17వ వచనంలో,
నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అంటాడు. అది మనిషే కావచ్చు, నీకు శత్రువైంది ప్రతిదీ ఒక ఆయుధమే, ప్రతి మాట ఒక ఆయుధమే, ప్రతి కష్టం ఒక ఆయుధమే. ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఏ ఆయుధము నీ మీద వర్ధిల్లకుండా చేస్తా ఉన్నాడు? ఆయన నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి. ఎందుకు ఏ కష్టం వచ్చినా కూడా నిన్ను భయపెట్టినట్టే ఉంటుంది, కానీ ఆ భయం నీ దగ్గర నుంచి దూరంగా అవుతా ఉందంటే నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి. నిన్ను ఎందుకు పిలిచాడు? నిన్ను పిలిచి ఎందుకు బలపరుస్తానన్నాడు? నిన్ను పిలిచి నీకెందుకు సహాయం చేస్తానన్నాడు? నిన్ను పిలిచి నువ్వు ఎందుకు దిగులు పడొద్దన్నాడు? నిన్ను పిలిచి నీకెందుకు తోడుగా ఉంటానన్నాడు? నిన్ను పిలిచి నా దక్షిణ హస్తం నీకు తోడుగా ఉంటుందన్నాడు. నిన్ను పిలిచి నీ కుడి చేతిని ఎందుకు పట్టుకున్నాడు? ఇన్ని చేసిన దేవుడు ఏ ఆయుధము కూడా నీ మీద వర్ధిల్లకుండా చేస్తానని ఎందుకు ఆయన అంటూ ఉన్నాడు అంటే, నిన్ను పిలుచుకున్న దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను పిలుచుకున్న నీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? నువ్వెందుకు ఆయన దగ్గరకు వచ్చావు? రూతు గ్రంథంలో ఒక మాట అంటాడు. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం లాస్ట్లో చూస్తే, బైబిల్ తీయమ్మా. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం లాస్ట్లో, దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని నీకు సహాయం చేస్తానన్నాడు? అమ్మా, ఎందుకు నీకు సహాయం చేస్తానన్నాడు? నిన్నెందుకు దిగులు పడొద్దన్నాడు? నిన్నెందుకు బలపరుస్తానన్నాడు? నీ మీద ఏ ఆయుధం వర్ధిల్లకుండా ఆయన ఎందుకు నిన్ను కాపాడుతానంటున్నాడంటే, నిన్ను పిలుచుకున్నటువంటి పిలుపు ఎందుకో తెలుసా? నీవు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నువ్వు వచ్చావు. ఆమేన్. అది మనం తెలుసుకోవాలి. ఆయన సురక్షితంగా ఉండాల్సిన మనం ఎందుకు కష్టపడుతున్నాం? సురక్షితంగా ఉండటానికి వచ్చిన మనం ఇంకా ఎందుకు కష్టపడుతూ ఉన్నాం అంటే, ఒక వ్యక్తి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఈ కంపెనీలో జాయిన్ అయితే నేను బాగుంటానని అతను అనుకున్నాడు. బాగానే ఉంది లైఫ్. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ కూడా అయ్యాడు. తన జీవితం బాగానే ఉంది. పర్మనెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. నేను సీనియర్ ఎంప్లాయీని అంటాడు. నేను ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగస్తుని అంటాడు. వీటన్నిటితో ఏమవుతుంది? 30 రోజులు పోవాల్సిన ఉద్యోగాన్ని కూడా 10 రోజులు 15 రోజులు పోతాడు. ఏదన్నా ఉందంటే యూనియన్ని తీసుకుని పోయి మాట్లాడతాడు. ఈ తనలో పంత ఎందుకని నువ్వు వచ్చిన రోజులే రమ్మంటుంది ఆ కంపెనీ. ఫస్ట్ అంతా నీకు 50,000 60,000 వస్తున్న జీతం, నీ గర్వాన్ని బట్టి ఎంత వచ్చింది? నువ్వు పోయినన్ని రోజులే నీకు కూలి వచ్చింది. నువ్వు సీనియర్వే, నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీవే, కానీ నువ్వు ఎన్ని రోజులైతే పని దినాలు ఉన్నాయో ఆ పని దినాలు మాత్రమే నీకు జీతం వచ్చిందా? ఫుల్ జీతం ఇచ్చారా? ఆ పని చేసిన దినాలే ఇచ్చారు. కారణం, ఇక నువ్వెంత సీనియర్ అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వెంత నమ్మకముగా ఎన్ని దినాలు దేవునితో ఉన్నావు అనేది నమ్మకం. ఆమేన్. ఈరోజు కంపెనీ పుట్టినప్పటి నుంచి నువ్వు ఉండొచ్చు ఆ కంపెనీలో, కానీ కొన్ని నామ్స్ ఉంటాయి. అలాగే దేవుని సన్నిధిలో ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి వచ్చిన నీవు ఎంత బాధ్యతగా ఉన్నావు ఇక్కడ, నువ్వు ఆయన దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నావు, నువ్వు ఆయన బిడ్డగా నువ్వు ఎన్ని దినాలు ఉన్నావు ఇక్కడ అనేది కూడా దేవుడు ఏం చేస్తాడు? తక్కెట్లో తూచుతాడు నిన్ను కూడా. హల్లెలూయా. ఆయన తక్కెట్లో నిన్ను తూచినప్పుడు నువ్వు ఎలా కనపడకూడదు? తక్కువగా కనపడకూడదు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలయ్యా? దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చావు కదా. కింద లైన్లు అంటాడు, ఆయన నీకు సంపూర్ణమైన ఏమంట చదవాలి. కింద లైన్లు అంటాడు, ఆయన నీకు చాలు సంపూర్ణమైన బహుమానం, అంటే కొరత లేని బహుమానం. ఇప్పుడు ఒక బిందె నువ్వు ఒక ట్యాంక్ దగ్గరకు తీసుకెళ్ళావు, అంటే ఒక కుళాయి దగ్గరకు తీసుకెళ్ళావు, ఒక 80% పట్టావు,
నువ్వు ఆ బిందెని కొంత దూరం తీసుకెళ్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకని ఆ బిందె ఏమవుతుంది, తొనికిసలాడుతూ ఉంటుంది. అది ఫుల్గా పట్టుకో, ఈజీగా తీసుకెళ్తావు. కారణం ఫుల్గా ఉంది. ఆ సంపూర్ణత ఉంది అందులో. నీ విశ్వాసంలో కూడా సంపూర్ణత ఉండాలి. నీ విశ్వాసం తక్కువగా ఉందనుకో, నువ్వు తొనికిసలాడుతూనే ఉంటావు. ఆ జీవితం నీకు కష్టంగానే ఉంటుంది. కానీ ఇక్కడ నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి. దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయాలని ఆశపడటం లేదు. నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వాలని, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని, సంపూర్ణమైన భవిష్యత్తుని ఇవ్వాలని, సంపూర్ణమైన ఆయుష్ని ఇవ్వాలని, సంపూర్ణమైన ఆర్థిక వ్యవస్థని ఇవ్వాలని, సమస్తాన్ని నీకు సంపూర్ణంగా దయచేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ మనమే వెలితిగా ఉంటూ ఉన్నాం దేవుని దగ్గర. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఇప్పుడు మరి ఆయన నమ్మకమైన వాడు, ఎందుకని మనం ఇంకా అసంతృప్తిలోనే ఉన్నాం, సంపూర్తిగా లేకుండా? అంటే అది మనమే ఎక్కడో చేసుకుంటూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం అంటే 37వ కీర్తన 34వ చరణాన్ని చూస్తే, 37వ కీర్తన 34వ చరణం, 37వ కీర్తన 34వ చరణం. యెహోవా కొరకు నెంబర్ 1 మనం సంపూర్ణంగా ఉండాలి అంటే, ఆయన పిలుచుకున్న పిలుపుకు అర్థం కావాలి అంటే, మొదట మనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. 2 ఆయన మార్గమును అనుసరించాలి. మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నీకు ఏదన్నా ఆపద వస్తే ఫోన్ ఎక్కడుందో తీ, ఫోన్ ఎక్కడుందో తీ అంటాం మనం. కష్టం వస్తే ఏం చేస్తాం మనం? ఒక భార్యని ఒక భర్త ఏదో అన్నాడు, ఫోన్ ఎక్కడుందో తీ, మీ తాతయ్యకి ఫోన్ చేయాలి, మీ మామయ్యకి ఫోన్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మారింది స్టైల్. ఏంటి ఇప్పుడు ఏం మారింది చెప్పండి? రే ఫోన్ ఇరా, తాత లేదు మామ లేదు, 100కి కాల్ చేస్తా ఉంటున్నారు ఇప్పుడు. నిజం. 100కి కాల్ చేస్తే ఎవరు వస్తారు? అసలైన మామూలు వస్తారని. కానీ నువ్వు దేవుని మందిరంలోకి అడుగుపెట్టి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించిన తర్వాత నువ్వు ఫోన్ చేయాల్సింది 100కో లేకపోతే ఇంకొకరికో కాదు. నువ్వు ఫోన్ చేయాల్సింది దేవునికి. ఆమేన్. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ఆయన కొరకు నువ్వు మొరపెట్టు. ఎందుకంటే ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు నిన్ను పిలుచుకున్న దేవుడై ఉన్నాడు. నిన్ను పిలిచి సమస్తాన్ని ఆయన నీకు దయచేయాలనుకుంటున్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు మొదట ఆయన నమ్మాలి. అయ్యా నువ్వు నన్ను పిలుచుకున్నావు కాబట్టి నువ్వు నన్ను పిలిచేటప్పుడు ఒక మాట చెప్పావు, నాకు సహాయం చేస్తానన్నావు, నన్ను దిగులు పడొద్దన్నావు, నన్ను బలపరుస్తానన్నావు. ఇవన్నీ ఎక్కడా? ఎందుకు నాకు ఈ జీవితంలో కష్టం అని నువ్వు ఆయన అడగగలిగితే ఆయన చెప్తాడు, నువ్వు నా కొరకు కనిపెట్టుకొని ఉన్నావా? నీకు కష్టం వచ్చింది, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకో. నీకు బాధ కలిగింది, నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. నీకు అనారోగ్యం వచ్చింది, నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. నీకు బలహీనత వచ్చింది, నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. ఆయన మార్గాన్ని నువ్వేం చేయాలి? అనుసరించాలి. నీకు సంతోషం వస్తే నిన్నేం చేయమన్నాడు దేవుడు? పాటలు పాడమన్నాడు. నీకు కష్టం వస్తే ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన చేయమన్నాడు. ఫస్ట్ అవి చెయ్యి. నీకు ఒక లాటరీలో ఒక 5 లక్షలు 50 లక్షల లాటరీ తగిలింది, నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? ఫస్ట్ ఎవరెవరికి చెప్పాలి? అందరికి చెప్తావు. అంటే దేవునితో సంతోషపడటం నేర్చుకోవాలి నువ్వు మొదట. నీకు బాధ కలిగింది, దేవుని దగ్గర కూర్చొని బాధపడటం నేర్చుకోవాలి నువ్వు మొదట. అవి 2 నువ్వు చేయగలిగితే దేవుడు అంటాడు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? భూమిని స్వతంత్రించుకున్నట్లు చేస్తాడు. చాలా సింపుల్, చాలా చిన్న పని అది. ఏం చేయాలి? మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. 2వది ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఆయన చూపిన బాటల్లో మనం నడవాలి. ఈ 2 చేయగలిగితే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనం చేస్తాడు.
దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రతి సమయంలో ప్రార్థన చేయి. దేవుని వాక్కు నీ మనసులోను నీ నోటిలోనూ ఉండాలి. ఆయన స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నీ కుటుంబం ఏమవుద్ది? కట్టబడద్ది. నీ కుటుంబం కట్టబడాలి అంటే ప్రతి సమయంలో నీ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రతి ఒక్కరి నోట ఏముండాలి? వాక్యం ఉండాలి. మనం ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. ఎక్కడ స్తుతిస్తూ ఉన్నాం? కొంతమంది తల్లులైతే సీరియల్ పేర్లు చెప్పి ఆ సీరియల్ అయ్యేదాకా బయటికి రారు. అవునా కదా? మీ మమ్మీ ఏం చేస్తుంటుందంటే ఆ టైంకి ఫలానా సీరియల్ చూస్తూ ఉంటుంది అంకుల్. ఇప్పుడు ఏమైపోద్ది కొన్ని రోజులు తెలుసు, ఒకవేళ హౌస్ విజిటింగ్ వస్తామన్నా కూడా ఆ టైంలో మాత్రం రావద్దు అనేటట్లు ఉన్నారు. అంత అడిక్ట్ అయిపోయారు అన్నమాట. మందుకు బానిస అయినోడు ఒకటే, సీరియల్కి బానిస అయినటువంటి స్త్రీ కూడా. సరే, ఆమె బానిస అయితే వాళ్ళు ఇప్పుడు కూడా కలిసి భర్తలు చూడటం ప్రారంభించారు. కమలమ్మ తలకాయ. పురుషులు కూడా అడిక్ట్ అయిపోయారు సీరియల్స్కి. ఎందుకు తెలుసా? ఆమెతో కలిసి మనం కూడా ఆ సీరియల్ ముందు కూర్చుంటే మనల్ని ఏం అందో. వాళ్ళు పగలంతా కొట్టుకున్న ఆ సీరియల్ టైంకి మాత్రం ఒకటైపోతారు. అది నీ బిడ్డలు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉంటారు. నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు? అదే అలవాటు అయిపోతారు. కానీ మొదట నీ ఇంట్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. సైతాను చూడండి, చాలా లాజిక్. 7 గంటల నుంచి 8:30 ఈ గంటన్నర లోపలే సీరియల్ లేడీస్ చాలా బాగా సెలెక్ట్ చేసుకుని ఉంటారు. దానికి ముందు 8:30 తర్వాత చూడరు పెద్దగా. అంటే పనులు ఉంటాయి, ఇంట్లో ఆయన వస్తాడు. ఆ టైం కుటుంబ ప్రార్థన పెట్టుకున్న టైం అది. మొన్నకి ఇంటికి ఫోన్ చేస్తే 9 ఏం చేస్తున్నావు? ఇప్పుడేం ప్రార్థన రా? కుటుంబ ప్రార్థన 8:30కి పెట్టుకుంటామన్నారు. నేను వేరే అడగల. నేను వాళ్ళని ఒక 7-7:30 కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు. ఒక 8:30 క్లోజ్ చేసుకుంటారు. కానీ కుటుంబ ప్రార్థనలో టైమింగ్ మారింది. దేనివల్ల? ఈరోజు నీకు అది బాగుండొచ్చు, ఈరోజు నీకు అది గొప్పగా ఉండొచ్చు, కానీ రాబోయే తరాలకు నాశనం చేస్తుంది నీ కుటుంబాన్ని. ఎట్లా? రాబోయే తరాలను నాశనం చేస్తుంది. నీకు బిడ్డలు లేజీ ఫెలోస్ అయిపోతారు. సాధించాల్సింది చాలా ఉంది, సంపాదించాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఈ ప్రపంచం గురించి వదిలేయండి, ఈ ఆవడి గురించి 0.5 తెలుసు, 99.5 తెలియదు మనకి. మనమున్న ప్రాంతం గురించి మనకెంత తెలుసు? 0.5 తెలుసు. 99.5 మనకు తెలియదు. ఎలా అంటే ఊరక సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్ పేర్లు తెలిస్తే సరిపోదు మనకి. ఇక్కడ ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని వాగులు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్ ఏది, ఎవరికి సంబంధించింది, ఏ ల్యాండ్ ఎవరిది, ఎంత బౌండరీ ఎంతవరకు ఉంది, సమస్తం ఎరిగినప్పుడే ఎంత 50% మనకు తెలిసినప్పుడు ఈ ఆవిడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత ఫ్లో అవుతుంది, ఇన్కము ఎంత వ్యాపారం జరుగుతుంది, దేనికి ప్రసిద్ధిగాంచింది, ఇక్కడ నుంచి ఈ వేలో ఎన్ని ట్రైన్స్, ఎక్కడెక్కడికి వెళ్ళే ట్రైన్స్, ఏ టైమింగ్లో ఏ ట్రైన్స్, ఏ బస్సులు ఏ రూట్లు వెళ్తున్నాయి, ఇవన్నీ నీ నాలెడ్జ్కి వచ్చిన రోజు నువ్వు ఎంతో కొంత నేర్చుకున్నట్టు. నీకేమీ తెలియదు. ఇక్కడ కళ్ళకు కనపడే షాపింగ్ మాల్స్, కళ్ళకు కనపడే రైల్వే స్టేషను, నువ్వేదన్నా ఊరికి పోవాలంటే ఆ రైల్ టైమింగు, అంతే కదా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఎన్ని కిలోమీటర్లు, ఈ కామరాజ్ నగర్ ఈ స్థలంలో నుంచి రైల్వే స్టేషన్కి ఎన్ని కిలోమీటర్లు పర్టికులర్గా తెలియదు మనకి. అంటే ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా. సినిమా గురించి చెప్పండి, ఒక సీరియల్ గురించి చెప్పండి, టక అని చెప్పేస్తాం మనం. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎందుకు అంటూ ఉన్నానంటే, మనకే తెలియదంటే మన పిల్లలకి ఇంకేం తెలుసు? అది నేర్పించాల్సిన బాధ్యత మనది. అవునా కాదా? మన పిల్లలు ఈ సొసైటీలో, ఈ సమాజంలో ఎదగటానికి ముఖ్య కారణం తల్లిదండ్రే. కాబట్టి నీ బిడ్డకి సోషల్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్.
నీ బిడ్డకి ఆ సోషల్ అవేర్నెస్ నీ బిడ్డలోకి రావాలంటే ముందు నీకుండాలి అవేర్నెస్. అవునా కాదా? అంటే నువ్వు కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నువ్వు సగం నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే చాలు, దేవుడు నీకు అన్నీ నేర్పించేస్తాడు. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. గెలవాలి అనే ఆశ ఉంటే మాత్రం సరిపోదు, ప్రయత్నం కూడా ఉండాలంటాం కదా. మొదట ఆశలో నుంచే పుట్టదు ప్రయత్నం. ఎందుకంటే గెలుపు అనేది ఎవరి సొంతం కాదు. అయ్యో ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అనుకోవచ్చు, కానీ దాన్ని ఎవరొకరు చేయాలి కదా. ఎవరో ఒకరు చేస్తారు. వాడు కూడా నీలాంటి మనిషే. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయి, నాకు మంచి బలాన్ని దయచేయి. నేను ఈ లోక కార్యాల మీద ఉన్నదానికంటే కూడా నేను జ్ఞానం. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. అందుకే ఆయన జ్ఞాని అన్నారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి మనం అనవసరమైన వాటి కొరకు ఖర్చు పెట్టక సమయాన్ని, ఆయన అంటాడు సమయము పోనీక మీరు సద్వినియోగం చేసుకోండి అంటారు. రోజు 1 గంట టీవీకి పోయిందంటే 30 రోజులు 30 గంటలు పోయినట్టు మనకు వేస్ట్గా. రోజు ఒక 3 గంటలు సెల్ ఫోను, రోజు మొత్తం మీద ఒక 3 గంటలు సెల్ ఫోన్ నీ చేతులు వాడావంటే ఒక 90 గంటలు నీ చేతుల నుంచి వేస్ట్ అయిపోయినట్టే. అంటే దాదాపు 4 రోజులు నువ్వు ఈ సొసైటీలో జీవితంలో లేనట్టు నీ లైఫ్. ఈ 4 రోజుల్లో కూలికి వెళ్తే ఎంత సంపాదించవచ్చు? 4,000 సంపాదించవచ్చు కదా. ప్రతిదీ సమయం, ప్రతిదీ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు వీటన్నిటిని నువ్వు అవాయిడ్ చేయాలి? ఎందుకు వీటన్నిటిని నువ్వు తెలుసుకోవాలి అంటే, గొప్ప మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలు. మీరెవరండి? నేను క్రైస్తవుని. చర్చికి రానోడు కూడా అదే పేరు చెప్తాడు. నువ్వెవరంటే నేను క్రైస్తవుని. మనం ఆంధ్ర సైడ్ పోతే కొన్ని పాలెలు ఉంటాయి. ఆ పాలెంలో ఏం పాలెం రాదంటే క్రిస్టియన్ పాలెం అంటారు. ఆ ఊరిలో మొత్తం 30 మంది రారు చర్చికి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 100 కుటుంబాలు ఉంటాయి. తల్లి మాత్రం మందిరానికి వస్తుంది. మీరు ఏమిటంటే క్రిస్టియన్స్ అండి. తల్లి రాడు, పిల్లలు రారు మందిరానికి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నేను క్రైస్తవుని అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, లేదు నేను మందిరానికి వెళ్తున్నాను చెప్పుకుంటున్నావు కదా. నేను మందిరానికి వెళ్తున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను ఆరాధన చేస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా, లేదంటే వాక్యాన్ని బోధిస్తున్నా అని నువ్వేదో చెబుతున్నావు కదా. నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆమేన్. నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు దేవుడు. నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఈ లోకంలో ఉన్న కొన్ని నీకు దూరంగా ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉన్నట్టు ఉన్నా పర్వాలే. ఎట్లా? నువ్వు ఒంటరిగా ఉన్నట్టున్నా పర్వాలే, బాగుండు. పది మంది తిరిగినాడు బాగుపడిన చరిత్ర లేనే లేదు. పెద్దలు అంటారు కదా, 10 మందిలో 9 పడ్డ పాము సావదంటారు. అట్లా నువ్వెవరితో పరిచయం? క్రైస్తవుడితోనే నీ పరిచయం అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరితో పరిచయం? మనోడే, లేదా తెలుగోడే, లేదా మనోడే, లేదా మన కులపోడే, లేదా మా మామే, ఇవన్నీ కాదు. వాడు క్రైస్తవుడు అయినందుకు వాడు బైబిల్ చదివే అనుభవం ఉందా? ఆదివారం రోజు ఆరాధనకి వెళ్ళే అనుభవం ఉందా? ఆదివారం రోజు ఆరాధనలో పరిచర్య చేసేవాడిగానో, పరిచారకుడిగానో, లేదంటే వాక్యాన్ని చదివేవాడిగానో, వాక్యాన్ని బోధించేవాడిగానో, పాట పాడేవాడిగానో, ఏదో ఒక దాంట్లో వాని యొక్క బాధ్యత ఉంటేనే అలాంటి వాడితో నువ్వు సావాసం చేయి. ఎందుకంటే వాడు నీతో కలిసినప్పుడు నీ సంఘం గురించి మాట్లాడతాడు, లేదంటే వాడి సంఘం గురించి వాడు మాట్లాడతాడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడతాడు. నా బంధువు, నా చుట్టం, నా ఇంటి పేరటోడు, నా కులపోడు, నా మతమోడు అన్ను పరిచయం పెంచుకొని నువ్వు వాడితో సహవాసం చేస్తే దేవుడు అలాంటి వాడిని బట్టి చెబుతున్నాడు, నేను నిలుచున్నా, నేను తలంచుకుని వాడు పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఆ అనుభవాలు లేను నీ దగ్గరకు వస్తే ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి ఆ అక్క గురించి ఈ అక్క గురించి ఆ అన్న గురించి వేళ గురించి చెబుతాడు తప్ప దేవుని గురించో దేవుని మందిరం గురించో దేవుని కార్యాల గురించో నీతో మాట్లాడతాడా? ఎందుకంటే వాటి గురించి అతనికి అనుభవం లేదు. కాబట్టి వాడు చెప్పంగా ఏమో పెద్ద నువ్వు కూడా కొన్ని రోజులకి పాట ప్రార్థన ఇవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు కూడా వాటితో డిస్కషన్ చేయటం ప్రారంభిస్తావు. నిజానికంటే అబద్ధానికి చాలా స్పీడ్ ఎక్కువ. నిజానికంటే అబద్ధానికి చాలా స్పీడ్ ఎక్కువ. నీ రూట్లోకి వాడు రావటం కదా, ముందు నువ్వు వాడి రూట్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి నీ సహవాసం ఎవరితో కూడా నువ్వు తెలుసుకోవాలి. నీ సహవాసాన్ని బట్టి కూడా నువ్వు చెడిపోవటమో బాగుపడటం అనేది కూడా ఉంటుంది, నువ్వు చేసే సహవాసాలను బట్టి. అందుకని మన పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో చూసుకోవాలి. మన పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో చూసుకోవాలి. మన పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో చూసుకోవాలి. మన పిల్లలు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో చూసుకోవాలి. మన పిల్లలకి ఎవరి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయో చూసుకోవాలి. వాడేంటి, వాడి పేరెంట్స్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి కూడా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? అవతలను తప్పు పట్టడం కొరకు కాదు, నీ బిడ్డను నువ్వు సేఫ్ జోన్లో ఉంచుకోవటం కొరకు. నీ బిడ్డ 10 మంది ఉండే కాడ నిలబడాల్సిన అవసరం ఈరోజు లేదు. నీ కుటుంబం అందరికీ ఆసరా ఇచ్చే అవసరం ఈరోజు లేదు. ఎందుకంటే దానివల్ల నీకు లాస్ ఉంటుంది, కానీ లాభం చాలామంది నోట నేను విన్నాను మాట ఏంటంటే, అయ్యా నేను మేలు చేయడానికి పోతాను, కీడు నా కూడానే వస్తుంది. నీకేం పని, నీకేం ఎల్లవల పోతానా, నీ కాడ ఉన్నదంతా. నువ్వు అణిగిమణిగుంటే కీడనేది నీ తోటి రాదు. అన్నీ ఉన్నమ్మేమో ఏమంట కదా అని చెప్పండి, అణిగిమణిగి ఉంటుంది. ఏమి లేనామా ఎగిరిగిరి పడుతున్నావు. నువ్వెందుకు పోతావు మేలు చేయటానికి? నువ్వు ఎగిరి పడ్డావు, కీడు నీ ఎన్నికీడితే వచ్చింది. కాబట్టి మొదట నువ్వు దేవుని బిడ్డవనే సంగతి మర్చిపోకూడదు. దేవుడు నీ వైపు చూస్తున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు దేవునికి సమాధానం చెప్పాలనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు చేసే పని దేవునికి అంగీకారమైందిగా ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోకూడదు. ఇవన్నీ నీలో ఉండాలి. నువ్వు నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకో అంటాడు. ఏం చూసుకోవాలి? ఈరోజు నువ్వు చర్చిలో ఉన్నావు, పడిపోకుండా ఉంటే ఏం చూసుకోవాలి చెప్పండి? మన చర్చికి వచ్చిన వాళ్ళు చాలామంది పడిపోయిన లిస్టు చాలా ఉంది మనకాడ. ఉందా లేదా? ఉంది. పాట లేదని ఒకడు, ప్రార్థన లేదని ఒకడు, విలువ లేదని ఒకడు, ఓడవటానికి టైం లేదని ఒకడు. జనరల్గా పాస్టర్ గారు ఫోన్ చేసి ఎత్తలేదని ఒకడు. అంటే నువ్వు పడిపోకుండా ఉండాలి అని నువ్వేం చేయాలి? మొదట ఇవన్నీ కారణాలు కాదు, ఏం చేయాలని బైబిల్ చెప్తుంది. యెషయా పుస్తకం 66వ అధ్యాయం, విలాప వాక్యములు 2వ అధ్యాయం, ఇర్మియా తర్వాత ఉంటుందమ్మా, 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. చాలు. ఎవరున్న హృదయాన్ని ప్రార్థన చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. మిగతా బ్యాచ్ అంతా పడిపోయిన బ్యాచ్. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఆరో నన్ను లేపు, ఉదయాన్నే ప్రార్థన చేస్తాను లేదు, తలకాయ ఉంచుకొని ఉన్నాడు ఆయన. ఉదయాన్నే ప్రార్థన చేస్తావా? చేయొద్దు. మళ్ళీ ఒకసారి ఎత్తండి. ఉదయాన్నే ప్రార్థన, లేచిన వెంటనే ప్రార్థన చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు మిగతా బ్యాచ్ ఏంది? ఎవరని? జాగ్రత్త సుమి. మీ పక్కలో ఉండేవాళ్ళు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి అనుభవం లేని వాళ్ళు ఉన్నారు సంఘంలోనే. వాళ్ళని చూసి మీరు పడిపోయారు, వాళ్ళతో ఎక్కువ సావాసం చేసి మీరు పడిపోయారు. కాబట్టి ఉదయాన్నే లేచి మొదటి జామున ప్రార్థన చేసే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ సంఘములోనే ప్రార్థన చేసే అనుభవం లేనటువంటి విశ్వాసులు ఉన్నారు. కాబట్టి మీరు వారిని చూసి పడిపోకుండా ఉండాలి. కాబట్టి పడిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? లేచిన వెంటనే లేచి మొదటి జామున నువ్వు ప్రార్థన చేయాలి. ఎలాగా? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయం కుమ్మరింపుము. దీర్ఘంగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్న హృదయాన్ని చేతులు ఎత్తండి.
ప్రభువా, రాత్రి అంతా ప్రాణం తీయకుండా తెల్లరలే కళ్ళు తెరిసే భాగ్యాన్ని ఇచ్చావు. నిద్రలోనే నా ప్రాణం పోకుండా, నిద్రలోనే హార్ట్ అటాక్ రాకుండా నిన్నంతా కాపాడావు, ఈరోజు కాపాడావు, లేపావు, ఈ రోజంతా నీ చేతికి అనే మాటలు మాట్లాడి షోయింగ్ ప్రార్థన చేయకుండా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరి చేతులు ఎత్తాను? ఉదయాన్నే నువ్వు లేచినప్పుడు నీ గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, తర్వాత నీ సంఘం గురించి, నీతో ఉన్నటువంటి కుటుంబాల గురించి, నీ ఉద్యోగం గురించి, అధికారుల గురించి చేయాల్సినటువంటి ప్రార్థన, విజ్ఞాపన చాలా ఉంది. హల్లెలూయా. అలాగే కుమ్మరించాలి. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఊరి ప్రయాణం ఉంది, లేట్ నైట్ అయింది, నైట్ 12 అయింది, 4 గంటలకు 5 గంటలకు నీకు ట్రైన్, నిద్ర వస్తుంది, నువ్వేం చేస్తావు? ఇంక ఈ 3 గంటల సేపు ఏం నిద్రపోతావులేని ఒకటి ఊరికైనా ఉంటావు, లేదంటే అలారం 3 గంటలకి, 3:10కి, 3:15కి, 3:20కి, 3:20 ఎన్నిసార్లు పెడతావు? అంటే కంటిన్యూగా మోగుతుంది అని. అలా ఏ రోజైనా నువ్వు ఉదయాన్నే ప్రార్థన చేయాలని అలారం పెట్టుకున్నావా? అలా ఏ రోజైనా వాగ్దానపు ఆరాధనకి మనం వెళ్ళాలని అలాగే ఆరాధన పెట్టుకున్నావా? చూడు ఒకసారి, నువ్వు పడిపోయావో నువ్వు నిలుచున్నావో ఒకసారి అర్థమవుతుంది. ఇప్పుడు వాడు వాయిద్యాలు వస్తూ ఉంటాడు, సంతోష్. నిన్న 1వ తేదీ వచ్చాడా? లేచినట్ట పడిపోయినట్ట? వాడు పడిపోయినట్ట నిలబడినట్ట? చెప్పండి, పెద్ద చెప్పండి, బుద్ధి అన్న వస్తుంది. సంతోష్ పడ్డాడా లేచాడా? చెప్పండి. పడ్డాడు, పడిపోయాడు వాడు, అంతే. మళ్ళీ వాడు బాప్తిజం తీసుకున్నాడు. ఎందుకు? పట్టానికి. ఏబి వచ్చాడా 1వ తేదీ? వాగ్దాన బాధనకు రాని వాళ్ళంతా ఏమైనట్టు? పడ్డోళ్ళని చూసి జాగ్రత్త, నిలబడ్డోళ్ళు వాళ్ళని చూసి మళ్ళీ మీరు పడారు. కాబట్టి నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండానట్లు చూసుకోవాలంటే ఇవన్నీ చాలా జాగ్రత్తలు పాటించాలి. హల్లెలూయా. నీవు లేచి మొదటి జామున మొర్రపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయము కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తు అంటాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డల ప్రాణాల కొరకు నువ్వు ఆయన తట్టు ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. ఎంతమంది నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు? హల్లెలూయా. ఆలోచించాలి. అయ్యా, నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డను ట్యూషన్కి పోకపోతే తిడతావు. 2000 కడుతున్నావు ఫీజు. ఎంత? దేనికి? చదవటానికి, ట్యూషన్ ఫీజు. నీ బిడ్డ ఆ స్కూల్కి పోయి చదివితే ఒకవేళ మంచోడు అవుతాడో లేదో, కానీ ఈ బైబిల్ చదివితే గొప్పవాడు అవుతాడు. ఆమేన్. నీ బిడ్డ 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు పోయి చదివితే ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది నీ బిడ్డకి. ఈ బైబిల్ చదవటానికి నువ్వు అంత ప్రిఫరెన్స్ ఇవ్వు నీ బిడ్డకి. వాడు చదువు రాలేదంటే 2000 కడతావు ట్యూషన్కి. వాడు ఆ స్కూల్కి వెళ్ళడానికి వీలు పడలేదంటే ఉదయాన్నే నువ్వే తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ నువ్వే పికప్ చేసి, డ్రాపింగ్ పికప్ 2 నువ్వే. నీ బిడ్డల చర్చికి ఏ రోజైనా ఆ విధంగా తొందర చేసి, తల్లి కానీ తండ్రి కానీ స్కూల్కి వెళ్ళే టైం అప్పుడు నువ్వు ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తావని. త్వరగా స్నానం చేయి, త్వరగా లంచ్ కట్టు, త్వరగా బ్యాగ్ సర్దు, త్వరగా తగిలించుకో, త్వరగా నువ్వే పౌడర్ అద్ది, నువ్వే సమురు పెట్టి. ఏ రోజైనా నీ బిడ్డని స్కూలుకు పంపించేంత హడావిడిగా దేవుని మందిరానికి పంపించావా? ఏ రోజైనా నువ్వైనా నీ భర్త అయినా మందిరానికి స్కూల్కి తీసుకెళ్ళినట్టు పికప్ డ్రాప్ చేస్తూ అవసరంగా నీ బిడ్డని, మా 9 o'clock అయింది, ప్రేయర్ బిల్ అయింది, టైం అయిపోయింది, బయట నిలబెడతారేమో అని త్వరపడినట్టు ఏ రోజైనా దేవుని మందిరానికి నీ బిడ్డలు నడిపించుంటావా? ఎట్టొస్తాయి నీ బిడ్డలకు ఆశీర్వాదం? ఎట్టొస్తుంది నీ బిడ్డకు ఆరోగ్యం? ఎట్టొస్తుంది నీ బిడ్డకి జ్ఞానం? ఎట్టొస్తుంది నీ బిడ్డకి మెచ్యూరిటీ? ఆలోచించాలి. సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి, బుద్ధి జ్ఞానములు ఆయన యందు ఉన్నవి. ఆమేన్.
నేను చెప్పకూడదు కానీ చెబుతున్నాను. నీ బిడ్డను ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదివించావు, పోతా ఉన్నాడు, ఎక్కడో పడ్డాడు, ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ దెబ్బ తగిలితే ఏమవుతాడు బిడ్డ? మెంటలోడు అయిపోతాడు. అంటే ఒకవేళ బతికుంటే చదివించిన చదువు అంతా ఏమవుద్ది? నువ్వు బాగా చదవాలని ఆశపడి బాగా చదివించావు, పిల్లలతో చేరి గాలిోడయ్యాడు, తాగుబోతాడయ్యాడు, తిరిగిపోతాడయ్యాడు, ఇంట్లోకి రావటం, ఇంటి పట్టున ఉండటంలే, బయట 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 వాడు బజారోడు అయ్యాడు. ఏం ప్రయోజనం? అదే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివించుంటే నీ కొడుకు బజార్లో ఉన్నోడు యాడికి వస్తాడు తెలుసా? ఇంటిలో ఉంటాడు. చెడు సహవాసాలు చూస్తే దూరంగా ఉంటాడు. ఉంటాడా ఉండడా? అంటే నువ్వు అన్నిటి మీద దృష్టి పెట్టావు కానీ దేని మీద దృష్టి పెట్టలేదు? అసలైన దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. మన థామస్ రాజు గారు అంటాడు, 40 పుస్తకాలు చదివితే నీ బిడ్డ జ్ఞానవంతుడు అవుతాడు అవడో కానీ బైబిల్ చదివితే మాత్రం నీ బిడ్డ జ్ఞానవంతుడు అవుతాడని ఒకసారి విన్నా నేను. వాస్తవం అది. ఇందులో అంత జ్ఞానం ఉంది. ఆమేన్. కాబట్టి మీరు చేయాల్సి వింటాం కాదు, ఈయన గమ్ముగా వెళ్ళిపోవటం కాదు, మీ బిడ్డల చేత ఇవన్నీ చేయించాలి. వచ్చే వారం నుంచి నీ బిడ్డల్ని మీరు ఆ విధంగా ప్రోత్సహించాలి. ఆమేన్. కాబట్టి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు, ప్రభువా నా బిడ్డల ప్రయోజకులు చేయి, నా బిడ్డలు ఆరోగ్యవంతులు చేయి, నా బిడ్డలు నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేయి. రాబోయే రోజుల్లో నీ సువార్తను ప్రకటించడానికి కావలసిన ఆయుధాలుగా నా బిడ్డలను వాడుకొని నీ బిడ్డల దేవునికి అప్పచెప్పు. నీ బిడ్డ సేవకుడు అవ్వాలని అవసరంలే, నీ బిడ్డ పెద్ద పాట పాడేవాడు పెద్ద మ్యూజిషియన్ అవ్వాలనే అవసరంలే. నీ బిడ్డ సంపాదించి మంచిగా సువార్త చెప్పే వాళ్ళకి మంచిగా వాయిద్యాలు అసలు సహాయకుడిగా ఉండి చేపించినా కూడా అదొక ఆశీర్వాదమే. అర్థమవుతుందా? నా బిడ్డే వాయాలి, నా బిడ్డే వాయాలి అని అవసరం లే. ఆ వాసే వాళ్ళకి నీ బిడ్డ సపోర్ట్ చేసేవాడిగా ఉన్నా కూడా ఆశీర్వాదమే. ఏదో ఒక కృతం చేత దేవుని పని మనం చేయాలి, అది నీ బిడ్డకు నువ్వు అలవాటు చేయాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం సహజంగా మన జీవితం గురించి చెప్పినప్పుడు ఇక్కడున్న మనం అందరం కూడా ఒకసారే జీవిస్తాం. మనమంతా ఇంకోసారి జీవిస్తామా? ఒకసారే జీవిస్తాం. మొదట గ్రహింపు మనలోకి రావాలి. మొదట ఆ గ్రహింపు. నేనైనా ఒకసారి, నా బిడ్డైనా ఒకసారి, నా కుటుంబమైనా ఒకసారి. అందుకే ప్రభు అంటాడు, యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చెప్పు చదువు. రాత్రి వచ్చుచున్నది చాలు. పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడు పనిచేయరు. ఈ మాటలు మన హృదయంలోనికి చొచ్చుకొని పోవాలి. ఎప్పుడు మన హృదయంలో ఆ మాటలు ఉండాలి. మనకు ఉండేది ఒకే ఒక జీవితం. నువ్వు బ్రతికున్న రోజులు పగలు, నువ్వు మరణించిన రోజు చీకటి, రాత్రి. అంటే నీలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు దేవుని పనులు చేయగలవు. నువ్వు నడిచినప్పుడే దేవుని సువార్త చెప్పగలవు. అవునా కదా? నువ్వు మాట్లాడగలిగినప్పుడే దేవుని సువార్తను ఏం చేయగలవు? పంచగలవు. నీకు శక్తి ఉన్నప్పుడే దేవుని కార్యాలకు నువ్వు సహాయం చేయగలవు. నీకు వినికిడి ఉన్నప్పుడే దేవుని మాటలను వినగలవు. ఇప్పుడు నిన్ను అనుకోకుండా రమేష్ వాళ్ళ ఫాదరు ఫెరాలసిస్ వచ్చింది, నడవలేకపోయాడు, మాట పడిపోయింది. వచ్చాడు, ఇబ్బంది లేదు, ఒక వారంలో నీకు మాటలు వస్తాయి, ధైర్యంగా ఉండని చెప్పాము, సరే వెళ్ళిపోయాడు. మాటలు రాకపోతే పరిస్థితి ఏంటి? నడవటానికి కాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి? అంటే నువ్వు మాట్లాడి ఏ రోజు ఏ మనిషికి ఏది సంభవిస్తుందో తెలియదు. ప్రార్థన చేయమ్మంటే ఒళ్ళంతా అట్టని ఇట్టని ఇట్టని అట్టని అట్టని ముసుగు, ఏడదాకున్న ముసుగు ఇంకొంచెం ఇట్లా ఆగి ముఖం కనపడకుండా సిగ్గుపడతారు. తెల్లారి నోరు పడిపోయింది, ఇంకేం చేస్తావు అమ్మా? తెల్లారి నోరు పడిపోయింది, ఇంకేం చేస్తావు? ఏం మోసా? ప్రార్థన చేయాలి. నీకు శక్తి ఉంది, బలం ఉంది. దేవుని సన్నిధికి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాలంటే కష్టం. మంచాన పడ్డప్పుడు అనుకుంటావు, నేను దేవుడికి ఏదన్నా ఇచ్చుంటే బాగుండేది. ఏమిస్తావు? నీకు పెట్టేది తక్కువ. ఇప్పుడు అంతా పోతాం, అనవసరమైన మాటలు మాట్లాడితే ఎల్లమేడు ఉంటాం. నువ్వు ఆరాధన ముగించుకున్నావు, సాయంత్రం ఎవరిని కలుస్తావు, వీళ్ళు దేవుని వాక్యం చెప్పు, దేవుని మాటలు చెప్పు, దేవుని మాటలతో పంచుకో.
సువార్తను అందజేయి. అంటే నీలో శక్తి ఉన్నంత వరకే, నీకు నోరు ఉన్నంత వరకే, నీకు చూపు ఉన్నంత వరకే నువ్వు ఏదైనా చేయగలవు. అదే ఒక ఆయన పాట రాశాడు కదా, నాకు చూపు ఉన్నప్పుడు నీ బైబిల్ చదవలేదయ్యా, ఇప్పుడు చూపు పోయింది, చదవాలని ఆశగా ఉంది. నోరు ఉన్నప్పుడు పాడలేదు, ఇప్పుడు పాడాలన్నది నోరు లేదు. అవునా కదా? అంటే పగలున్నప్పుడే మనం ఏదైనా, నీకు స్వరం ఉన్నప్పుడే పాడు, నీకు చూపు ఉన్నప్పుడే బైబిల్ చదువు, నీకు నడక శక్తి ఉన్నప్పుడే దేవుని కార్యాలు చెయ్యి. ఆమేన్. ఓరక ప్రభు వల్ల చెయ్యేసి రొట్టె ద్రాక్ష రసం తినిపోవటం కాదు. ఈ నెలలో నువ్వు దేవుని కొరకు ఏం చేసావు, ఆయన బిడ్డగా నువ్వేం చేసావు అనేది ప్రాముఖ్యం. ఆమేన్. ఈ లోకంలో నువ్వు ఒకసారి ప్రయాణిస్తావు కాబట్టి నువ్వు చేయగలిగిన మంచి పని ఏదైనా ఉంటే నువ్వేం చేయాలి, దాన్ని చెయ్యాలి. హల్లెలూయా. ప్రభువు నీకు ఒకే ఒక జీవితం ఇచ్చాడు, ఆ జీవితాన్ని నువ్వు వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. కాబట్టి జీవితము నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు దేవుని చేతులు ఎలాగుండాలి. 62:3 యెషయా పుస్తకం 62వ అధ్యాయం 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉందువు అంటాడు. నువ్వు అలా ఉండాలి. కాబట్టి యెషయా పుస్తకం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమేన్. మీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని వెతకండి, ఆయన్ని వేడుకోండి. హల్లెలూయా. కాబట్టి మనిషికి ఉండేది ఎన్ని జీవితాలు? ఆ ఒక్క జీవితంలో నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన ఆ ఒక్క జీవితంలో నువ్వు ఆయన్ని వేడుకో. ఎవరికి లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు, ఎవరికి లేని స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయనకు ప్రార్థన చేసే శక్తి, పాట పాడే కృప, ప్రార్థన చేసే కృప, వాక్యాన్ని చదివే కృప, ఇవన్నీ నీకు ఇచ్చాడు. వాటన్నిటిలో నువ్వు రాణించు. లేదు, దేవుని కార్యాలు చేయడానికి ఆర్థికంగా సహాయం చేసే శక్తి నీకు ఇచ్చాడు, సహాయం చేయి. దేవుని కార్యాల పట్ల నువ్వేమి చేసావు అనేది నీకు అటెండెన్స్ అక్కడ ఉంటుంది. ప్రతిదీ ఆయన జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. నేనేం చేశానా, నువ్వేం చేసావా, మనమందరం ఏం చేసామా అనేది దేవుని యొక్క అక్కడ రాయబడుతుంది. కాబట్టి దానికి మనం బద్దులమై ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్న పిలుపు గొప్ప పిలుపు. కాబట్టి ఆ పిలుపుకి సార్థకమైనటువంటి బిడ్డలుగా మనమందరం ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ప్రభు పరిచయ కొరకై కానుకలు సమర్పించుకుందాం.